బీఆర్ఎస్ కార్యాలయానికి వాస్తులు మార్పులు. అయితే ఈ వాస్తు సరిగ్గా లేకనే బీఆర్ఎస్కు ఓడిపోయింది. ఈ వాస్తు సరిగ్గా లేకనే బీఆర్ఎస్ నుంచి అందరు వెళ్ళిపోయారు అనుకుంటాం. వాస్తుని నమ్ముదాం ఒకందుకు, అది వదిలేద్దాం. వాస్తుని నేను వ్యతిరేకించడం లేదు, చేయడంలో తప్పలేదు. కానీ ఇదే వాస్తు అట్లా ఉండగానే 2 సార్లు అధికారంలోకి వచ్చింది కదా. ఇదే వాస్తు అట్లా ఉండగానే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి అప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే లోపం వాస్తులో కాదు. ఆ వాస్తు వల్ల మీ ఆలోచనలో మార్పు రాలేదు. మీ ఆలోచనలో మార్పు రావాలనేటువంటిది వాస్తు ప్రకారం కట్టడాన్ని నేను సమర్థిస్తా. వాస్తు నమ్మేంత వరకు నమ్మండి, ఎవరైనా నమ్మొచ్చు, ఎవరైనా నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదొక పద్ధతి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మంచి విధంగా ఉండడం కోసం కొంతవరకు ఉపయోగపడుతుంది, మంచి చెడు కోసం. కానీ పూర్తిగా దానివల్లనే జరిగిందనేటువంటిది మాత్రం అవాస్తవము. మారాల్సింది వాస్తు ఒకటే కాదు. వాస్తుని మార్చుకోండి, బాగానే ఉంది, కానీ మారాల్సింది వాస్తు ఒకటే కాదు. బీఆర్ఎస్ కార్యాలయంలో వచ్చేటువంటి వాస్తులు ఒకటే మార్పు చేస్తే సరిపోదు. ఆ పార్టీకి మారాల్సింది ఏమిటి? ఎవరు మారాలి? మనుషులు మారాలనా? ఆలోచన విధానాలను మారాలనా? చేసినటువంటి తప్పులను ఆత్మావలోకనం చేసుకోవాలనా వద్దా అనేటువంటి విషయాలు కూడా మార్పులు రావాలి. ఆ అంశాలు మార్పులు రాకుండా మిగిలినటువంటి ఏవి కూడా ఉపయోగం ఉండదు.